అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అసలు మద్యంలో కుంభకోణమే జరగనప్పుడు కుంభకోణం జరిగినట్లుగా వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మద్యంలో కుంభకోణం జరగలేదు అనేది ప్రతి ఒక్కళ్ళము చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదటి నుంచి పైన ఉన్న టాప్ లీడర్స్ నుంచి కింద వరకు అందరూ కూడా అదే చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు, అబ్బాయి మద్యంలో కుంభకోణం జరిగింది, వేలాది కోట్లు దోచుకు వెళ్ళిపోయారు, దోచేసి దుబాయ్లోను లేకపోతే పక్క రాష్ట్రాల్లోనూ అక్కడ పక్క దేశాల్లోనూ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ డిస్టిలరీలే. నిజంగా ఆ రోజున వీళ్ళు చెప్తున్నట్లుగా వాళ్ళందరినీ బెదిరించి లీజుకు తీసుకున్నారు, భయపెట్టి లీజుకు తీసుకున్నారు అని చెప్తున్నప్పుడు అందులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. చింతకాయల అయినపాత్రుడు గారు ఉన్నారు, పుత్తా మహేష్ గారు ఉన్నారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి పెద్ద ఎస్పీవై రెడ్డి గారు కొన్ని ఇలాంటి పెద్ద నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన వాళ్ళందరూ కూడా ఆ డిస్టిలరీలు వాళ్ళందరినీ బెదిరించి వీళ్ళు తీసేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ గతంలో 5 సంవత్సరాల్లో ఇలా మా మీద ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వీళ్ళెవ్వరూ కూడా బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ఆ రోజున వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదండి? నిజంగా మిథున్ రెడ్డి గారు కానీ లేదా విజయసాయి రెడ్డి గారు కానీ రాజ్ కేశ్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళ డిస్టిలరీ నుంచే కదా ఆ మందంతా కూడా ఇక్కడ సప్లై అయింది. వీళ్ళందరినీ భయపెట్టినప్పుడు వీళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే కుంభకోణం జరగలేదు కాబట్టి వీళ్ళు ఎవరో మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే ఇంకోటి కూడా అదే కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నారు, వాళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా మనం చెబుతుంటే చూడటం జరుగుతుంది. నిజంగా ఆ రోజున వీళ్ళే డిస్టిలరీ లీజుకు తీసుకున్నారని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఇదే కూటమి నాయకులు చెప్తున్నారు, అంకంరావు గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. వీళ్ళే డిస్టిలరీ లీజుకు తీసుకున్నప్పుడు మళ్ళీ కమిషన్లు ఎవరికి ఇవ్వాలండి? వీళ్ళే కమిషన్లు ఇచ్చారా? ఎవరికి కమిషన్లు ఇచ్చారు? మాట్లాడితే పోనీ బిగ్ బాస్ పైకి వెళ్ళినాయి, కమిషన్లు పైకి వెళ్ళినాయి. పార్టీలో ఒక స్థాయిలో వీళ్ళందరూ కూడా పార్టీ కష్టపడిన నాయకులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కమిషన్లు బిగ్ బాస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. అంటే కాంట్రడిక్ట్ గా వీళ్ళే అన్ని మాటలు చెప్తా ఉంటారు. వీళ్ళు చెప్పే వాటికి ఎక్కడా కూడా ఈ రోజుకి నిజంగా ఫస్ట్ ఎవరో ఒకరు రాస్తే సిఐడికి ఒక లెటర్ రాస్తే వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు అతని పేరు, అతను పెట్టిన లెటర్ కంప్లైంట్ మీద ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 10 నెలల పాటు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ఆధారాలు కూడా వాళ్ళు దొరికిన దాఖలాలు లేవు, వాళ్ళు ఎక్కడ చూపించిన దాఖలాలు కూడా లేవు. సిఐడి నుంచి వీళ్ళకి కరెక్ట్ గా పని అవ్వట్లేదు, వీళ్ళు ఎవరు కూడా అరెస్టులు చేసేదాకా తీసుకురావట్లేదు అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం సిట్ అని మరో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రకంగా వీళ్ళు రకరకాలుగా కథలను బయటకు తీసుకొచ్చి ఎందుకంటే సిట్ ఏర్పాటులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉంటారో ఆ ఆఫీసర్లే ఉన్నారు కాబట్టి ఆ ఆఫీసర్లందరూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వీళ్ళందరూ చేయడం జరుగుతుంది, ఈ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో నిజంగా వీళ్ళకి ఆధారాలు దొరికింది, ఇదిగో మాకు ఈ ఆధారం దొరికింది, ఈ ఆధారాన్ని బట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఎక్కడ ఆ ఎంక్వైరీకి పిలుస్తున్నాం అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. సరే విచారణలో ముందే మేము చెప్పం ఆధారాలు, ఎంక్వైరీకి పిలిచిన తర్వాత దాన్ని చెబుతామని చెప్పి వీళ్ళు మళ్ళీ చెప్పొచ్చు. విజయసాయి రెడ్డి గారు రాజ్ కేశ్ రెడ్డి పేరు చెప్పే వరకు కూడా ఎక్కడా కూడా రాజ్ కేశ్ రెడ్డి పేరు బయటికి రాలా. విజయసాయి రెడ్డి గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి డెఫ్రై వెళ్ళారు. డెఫ్రై వెళ్ళిన వ్యక్తి ఆయన ఆ రోజు ఏం చెప్పారు, 100 కోట్ల రూపాయలు నేను అప్పు మాత్రమే ఇప్పించానని చెప్తున్నారు. నిన్న మిథున్ రెడ్డి గారిని ఎంక్వైరీకి పిలిచినప్పుడు 2 సార్లు మిథున్ రెడ్డి గారు ఈ సిట్టింగ్ లో ఉన్నారు, ఆ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆ మీటింగ్ లో ఆయన ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మిథున్ రెడ్డి గారు సవాల్ చేశారు, నేను ఎక్కడా కూడా ఆ మీటింగ్ లో పాల్గొలేదు, గూగుల్ టేక్అవుట్ ద్వారా నేను పాల్గొన్నానేమో మీరు తీసుకుని నిరూపించుకోవచ్చు అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో లేనప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు కట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది తప్ప కూడా ఎక్కడా మద్యంలో స్కామ్ అనేది జరగలేదు. అలాగే ఇందాడు అంకంరావు గారు కానీ అన్న సజ్జ అజయ్ గారు మాట్లాడుతూ వీళ్ళు అంకంరావు గారు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి పేర్లు మరి ఇప్పటివరకు ఎక్కడా కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. మరి అంకంరావు గారికి వాళ్ళు ఉన్నారని చెప్పి ఏమన్నా ఆధారాలు తెలిస్తే వెళ్ళి సిట్టుకి ఇవ్వచ్చు, వాళ్ళని కూడా విచారణకు పిలిపించి ఎంక్వైరీ చేయించవచ్చు. అలాగే ఆయన చెప్తున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది వాళ్ళు చెప్పారు కానీ అది అమలు చేయలేదు,
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ అధికారంలోకి వచ్చి దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సార్ మరి మీరు మర్చిపోయారు అంకమరావు గారు, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య రైతు రుణమాఫీ 80,000 కోట్ల రూపాయలు నేను చేసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సుమారు 27,000 కోట్లు జరిగింది. కారుమంచి రమేష్ గారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే సరే ఈ డిస్టరీస్ అన్ని కూడా వీళ్ళు బలవంతంగా లాక్కున్నారు, సో వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవంటున్నారు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. మనకు తెలిసి 2019 నుంచి 2024 వరకు జరిగింది పక్కన పెడదాం. అంతకుముందు కొన్ని డిస్టరీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ విశాఖ డిస్టిలరీ అని ఒకటి ఉండేది. ఇప్పుడు అది ఎవరు రన్ చేస్తున్నారో మీకు ఐడియా ఉందా? అదాను, అలాగే ఇదేది లయన్స్ గేట్ అండ్ లీలా